2024వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఏ రోజున ఏ అవతారం అమ్మవారికి అలంకారం చేయాలి, అమ్మవారికి ఏ ప్రసాదాలు నివేదన చేయాలి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి సంవత్సరము పూజ చేసుకునే వాళ్ళైనా సరే కొన్ని విషయాలు, కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ముందు ఆ విశేషాలు తెలుసుకొని తర్వాత ఏ రోజు ఏ అలంకారమో తెలుసుకుందాం. ఒకవేళ పూజ చేసేటప్పుడు మధ్యలో ఇబ్బంది వస్తే ఏం చేయాలి అంటే, ఇంట్లో పిల్లలతో కానీ లేదా మగవాళ్ళతో కానీ మీరు దూరంగా ఉండి వాళ్ళతో దీపారాధన చేయించి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టించండి. 4 రోజుల తర్వాత 5వ స్నానం చేసిన తర్వాత మీరు యథావిధిగా మళ్ళీ పూజ చేసుకోవచ్చు. శరన్నవరాత్రుల మొట్టమొదటిలో మీకు గనక ఇబ్బంది వస్తే, అంటే శరన్నవరాత్రుల్ని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు చెప్తాను. 9 రోజులు పూజ చేసుకోవచ్చు, లేదంటే 5 రోజులు చేసుకోవచ్చు. పంచరాత్రములు అంటారు, పంచమి నుంచి మొదలుపెట్టి. అదేవిధంగా దేవి త్రిరాత్ర వ్రతం అని చేస్తారు. అంటే సప్తమి, అష్టమి, నవమి అంటే నవరాత్రులు కాబట్టి నవమితో కలిపి 3 రోజులు. దశమి ఈ 9 రోజులు చేయకుండా కేవలం 10వ రోజు పూజ చేస్తే ఆ పూజకి ఫలితం ఉండదు. ఇది అందరూ గమనించాలి. మేము విజయదశమి రోజు పూజ చేసుకుంటాము అంటే ఈ 9 రోజులు చేసిన ఫలితం రాదు. కాబట్టి నవమి, మహర్నవమి ఆ రోజే పెద్ద పండుగ అన్నమాట. కాబట్టి నవరాత్రుల్లో చివరి రోజు నవమి. దశమి రోజు ఏముంది, తెప్పోత్సవం కదా. కాబట్టి దశమి పూజ విశేషమే, కానీ నవరాత్రి పూజ కిందకి రావాలంటే ఈ 9 రోజుల్లో పూజ చేయాలి. కాబట్టి కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు త్రిరాత్ర వ్రతం కూడా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. సప్తరాత్రులు, పంచరాత్రులు, త్రిరాత్రులు. ఈ నవరాత్రులు కుదరకపోతే ఈ 3 విధాలుగా కూడా పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు కుదిరేలాగా ప్లాన్ చేసుకొని చక్కగా పూజ చేసుకోండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా 9 రోజులు పూజా విధానాలు మన హిందూ టెంపుల్స్ గేట్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. పూజ చేసేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు వస్తే వీడియో కింద కామెంట్ చేయండి. మీ సందేహానికి సమాధానం ఇస్తాము. తర్వాత వీడియోలో సమాధానం ఇచ్చి పూజా విధానం చెప్పుకుంటాం. కాబట్టి మీరేం సందేహించకండి. పూజ చేసేటప్పుడు, అక్షతలు తీసుకునేటప్పుడు, పువ్వులు తీసేటప్పుడు అమ్మవారు కదులుతుంది కదా, మరి ఎలాగా అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ప్రతిరోజు కూడా ప్రాణప్రతిష్ఠ చేసి మనం పూజ చేస్తాం కాబట్టి మీరు సందేహించాల్సిన అవసరం లేదు. అలాగే అఖండ దీపం పెట్టుకునేటటువంటి వాళ్ళు అది ఖచ్చితంగా పెట్టాలా అంటే నవరాత్రుల్లో ఖచ్చితంగా పెట్టాలన్న నియమం అయితే లేదు, కానీ పెట్టుకోవడం వల్ల దోషం కూడా లేదు. అయితే చాలా జాగ్రత్తగా అఖండం పెట్టినప్పుడు ఉండాలి. అఖండ దీపం అనేది ఘనం కాకూడదు, అంటే కొండెక్కకూడదు అనమాట. చక్కగా ఆ దీపాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. గాలి అది ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతకు తగ్గట్టుగా ఏర్పాట్లు మీకుంది, వీలుంది అంటే చక్కగా అఖండ దీపం వెలిగించుకోవచ్చు 9 రోజులు కూడా. లేదు అంటే ఉదయము, సాయంత్రము చక్కగా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఉదయం ఏ పూజ అయితే చేశామో అదే పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఏ మార్పు ఉండదు. కలస పాత్రలో నీళ్లు ఉంటాయి కదా, ప్రత్యేకంగా సాయంకాలం కలసం పెట్టక్కర్లేదు. ఉదయం కలస పాత్రలో నీళ్లు ఉంటాయి కదా, వాటితోనే మనం సాయంకాలం పూజ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏ రోజున ఏ అలంకారము అమ్మవారికి, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఎలా అలంకారం చేస్తున్నారు ఆ ప్రకారంగానే మనం కూడా పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ విశేషాలు తెలుసుకుందాం. అక్టోబర్ 3వ తేదీ గురువారము, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజించాలి. లేత గులాబీ రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. తీపి బూందీ, శనగలు, పులగము, పరమాన్నము ఇటువంటివి అమ్మవారికి నివేదన చేయాలి. బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని మనం పూజించటం వలన విద్యాబుద్ధులు కలుగుతాయి. శత్రు సంహారం జరుగుతుంది, అంటే శత్రువుల పీడ అనేది మనకి తొలగిపోతుంది. శత్రు జయం కలుగుతుంది. అలాగే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి. బాలా త్రిపుర సుందరీదేవి మొట్టమొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవి పూజ చేసుకొని బాల పూజ చేయటం చాలా చాలా విశేషము. 9 సంవత్సరాల లోపు లేదా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలని బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి అమ్మవారిగా పూజించాలి. దానినే బాల పూజ అంటారు. మొట్టమొదటి రోజు మీకు కుదరకపోతే ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి పూజని చేసుకోవచ్చు. దేవీ శరన్నవరాత్రులలో 2వ రోజు ఆశ్వీజ శుద్ధ విదియ, 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ శుక్రవారం. ఈ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి పూజించాలి. ఆరెంజ్ కలర్ చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. రవ్వ కేసరి లేదా పులిహోరని అమ్మవారికి నివేదన చేయాలి.
గాయత్రీదేవి అంటేనే సర్వమంత్రాలకి అధిష్టాన దేవత. మంత్రసిద్ధి కలుగుతుంది అమ్మవారిని పూజించడం వల్ల, విద్యాబుద్ధులు కలుగుతాయి. ఇది విశేషం. దేవీ శరన్నవరాత్రులలో 3వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ 2024 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ శనివారం నాడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజించాలి. గంధపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. కట్టె పొంగలిని అమ్మవారికి నివేదన చేయాలి. అన్నపూర్ణాదేవి అష్టకాన్ని, అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా ఈరోజు పారాయణ చేసుకోవడం చాలా విశేషము. అమ్మవారిని పూజించడం వలన ఆకలి దప్పులు అనేవి ఉండవు. అదేవిధంగా అన్నపూర్ణ అమ్మవారి యొక్క కరుణాకటాక్షాల వల్ల మనకి క్షామము అనేది ఉండదు. అందుకని అన్నపూర్ణాదేవిని ఈ రోజున అర్చించి పూజించాలి. దేవీ శరన్నవరాత్రులలో 4వ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి అక్టోబర్ నెల 6వ తేదీ. ఈ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజించాలి. బంగారు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. పెసర బూరెలు లేదంటే పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. లలితాదేవి యొక్క అష్టోత్తర శతనామావళితో పాటు లలితా సహస్రనామం చదువుకోవడం, ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము. లలితా త్రిపుర సుందరి దేవిని పూజించడం వలన సకల కార్యసిద్ధి కలుగుతుంది. దేవీ శరన్నవరాత్రులలో 5వ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి అక్టోబర్ 7వ తేదీ సోమవారము. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరించి పూజించాలి. అమ్మవారికి నీలం రంగు చీర లేదా పసుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. అలాగే కదంబము, అన్ని రకాలైనటువంటి కూరగాయలతో చేసేటటువంటి పులుసు అన్నము, ఆ అన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. శ్రీ మహాచండీదేవి యొక్క అష్టోత్తర శతనామావళితో పాటు చండీ సప్తశతి పారాయణ చేయడం చాలా చాలా విశేషము. అమ్మవారిని చండీదేవిగా అలంకరించి పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటంటే సర్వకార్య సిద్ధి కలుగుతుంది, సర్వకార్యాలయందు జయం కలుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రులలో 6వ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి మంగళవారం అక్టోబర్ 8వ తేదీ. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజించాలి. అమ్మవారికి నిండు గులాబీ రంగు చీరని అలంకారం చేయాలి. బెల్లము లేదా పంచదారతో చేసినటువంటి క్షీర అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దారిద్ర్య పీడ అనేది వదిలిపోతుంది. దేవీ శరన్నవరాత్రులలో 7వ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి బుధవారము అక్టోబర్ 9వ తేదీ. ఈ రోజున అమ్మవారిని మూలా నక్షత్రం కాబట్టి సరస్వతీదేవిగా అలంకరించి పూజించాలి. తెలుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. అటుకులు, కొబ్బరి, శనగలు ఇలా అదేవిధంగా పరమాన్నము ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు. అమ్మవారిని సరస్వతీదేవిగా పూజించడం వలన సకల విద్యా ప్రాప్తి కలుగుతుంది. దేవీ శరన్నవరాత్రులలో 8వ రోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అక్టోబర్ 10వ తేదీ గురువారము. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాదుర్గగా అలంకరించి పూజించాలి. ఎరుపు రంగు, అది బాగా ఎర్రటి ఎరుపు రంగు, నిండు ఎరుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. అమ్మవారికి గారెలు, పులిహోరతో పాటు అల్లం ముక్కల మీద నిమ్మరసం పిండి, ఆ నిమ్మరసం పిండినటువంటి అల్లం ముక్కలని దుర్గాదేవికి నివేదన చేయాలి. ఈ రోజున దుర్గాదేవి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గాదేవి యొక్క స్తోత్రాలు, దుర్గాదేవి యొక్క ఖడ్గమాల స్తోత్రము ఇవన్నీ చదువుకోవడం చాలా చాలా విశేషము. దుర్గాదేవిని ఆరాధించి పూజించడం వల్ల దురితములన్నీ కూడా తొలగిపోతాయి, శత్రుజయం కలుగుతుంది. దేవీ శరన్నవరాత్రులలో 9వ రోజు ఆశ్వీజ శుద్ధ నవమి మహర్నవమి శుక్రవారము అక్టోబర్ 11వ తేదీ. ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని దేవిగా అలంకరించి పూజించాలి. మహిషాసురమర్దిని దేవి యొక్క అష్టోత్తర శతనామావళితో పాటు మహిషాసురమర్దిని దేవి యొక్క స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము. అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మవారికి బ్రౌన్ కలర్ లేదా బాగా నిండు కాఫీ పొడి రంగు చీర, కలనేత చీర, అటువంటి చీరని అమ్మవారికి అలంకారంగా చేయాలి. మహిషాసురమర్దిని దేవిని పూజించడం వలన శత్రుజయం కలుగుతుంది, సకల కార్యసిద్ధి కలుగుతుంది.
అలాగే అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది. నవరాత్రులలో 9వ రోజున మహిషాసుర మర్దిని దేవి ఇప్పటితో నవరాత్రి పూజ అనేది పూర్తవుతుంది. తరువాత దశమి దేవీ శరన్నవరాత్రులలో 10వ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి. ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి పూజించాలి. ఆకుపచ్చ రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. ఈ రోజున అమ్మవారికి పూర్ణం బూరెలుని నైవేద్యంగా సమర్పించాలి. విజయదశమి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేసుకోవడం చాలా చాలా విశేషము. రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరము చదువుకోవడం చాలా చాలా విశేషము. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అర్చించి పూజించడం వలన సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. తెలుసుకున్నాం కదా, దేవీ శరన్నవరాత్రులలో ఏ రోజున అమ్మవారిని ఏ అలంకారంతో పూజించాలి, ఏం చదువుకోవాలి, ఏమి నివేదనగా చేయాలి, ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకున్నాం కదా. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా పూజా విధానం మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఆ వీడియోస్ని మీ వారందరికీ, పూజ చేసుకునే వారందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని దేవాలయాల సమాచారం కోసం, అలాగే మరిన్ని స్తోత్రాలు నేర్చుకోవడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల అప్డేట్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు మీ వారందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు.